తీసుకొచ్చావా? సిగ్గు లేదురా నీకు? అయినా వాడు తాగి ఎక్కడ పడుంటే నీకెందుకురా? మోసుకెళ్ళి పడేయాల్సిన అవసరం నీకే వచ్చింది? అలా పడుంటే నలుగురు చూసి మొహాన ఉమ్మేసేవాళ్ళు. ఎంత పొరపాటు చేసావురా? ఏం చేయనమ్మా, జాలనిపించింది, పోనీలేను అలా చేశాను. ఏడవలేకపోయావు వెధవా? నువ్వెప్పుడు ఇలాంటి పొరపాటు పనులే చేస్తావు. అయినా వాడికి లేని జాలి కరుణ నీకెందుకురా? అవునరా వాసు, అసలు వాడు ఎందుకలా మారాడంటావు? 60,000 మంది భార్యలున్న దశరథుడి కడుపున ఏకపత్ని వ్రతుడైన రాముడు పుట్టినట్టు తాగుబోతైన నా కడుపున రత్నం లాంటి కొడుకు పుట్టాడని రొమ్ములు గుద్దుకుంటూ వాడి గురించి గొప్పగా చెప్తాడే మీ బాబు. ఇప్పుడేమంటాడో చూద్దాంరా. అంతా డబ్బు మహిమమ్మా, డబ్బు మహిమ. ఎలాంటి వాడు ఎలా మారాడో చూడు. ఆస్తి అంతస్తులతో పాటు అలవాట్లు కూడా వచ్చాయి. జీన్స్ అమ్మా, జీన్స్. తండ్రి అలవాట్లే కొడుక్కి కూడా వచ్చాయి. పోనీరా, ఏమైతే మనకేంటి, ఎలా పోతే మనకేంటి? అయినా వాడు తాగుడికి ఎలా అలవాటు పడ్డాడంటావురా? లెవెల్ చూపించుకోవడానికమ్మా. ఈ రోజు పెద్ద బిజినెస్ మీటింగ్ జరిగింది. అవతల ఆయన ఇండియాలోనే పెద్ద పేరున్న పార్టీ స్టార్ హోటల్లో మీటింగు. అంతటా ఆయన మహానుభావుని చూడడానికి వచ్చాడనేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆయన ఆఫర్ చేయగానే ఈయన గారు గబగబా తాగేశారు. అలవాట్లేని మనిషి కదా, రుచి తగలగానే లిమిట్ మర్చిపోయాడు. నేను చాలా మంచోడిని, నేను వర్కర్స్ తో చాలా క్లోజ్ గా ఉంటానన్నట్టు పెద్ద బిల్డప్ కూడా ఇచ్చాడమ్మా. ఆయన గొల్లు మండి రివర్స్ లో క్లాస్ కూడా వీకాడు. ఈయన దెబ్బకైతేనేంటి, మందు రుచికైతేనేంటి, ఫుల్ గా పేకల దాకా తాగి అవుట్ అయ్యాడమ్మా. అలాగా? మరి వీడిలా తాగి వెళితే వీడి పెళ్ళ వీడిని ఇంటికి రానిచ్చిందా? దానికి తాగుబోతుంటే అసహ్యం కదా. దాని మొగుడు రాముడు, సకల సత్కుల శ్రీరాముడు అని కదరా అది అనుకునేది. ఆవిడ గారే ఉంటే ఈయనకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆవిడ గారు వీడి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆటో షో ఉన్నాడు కదా, వాడు కూతురికి పుట్టు వెంట్రుకలని తిరుపతి వెళ్ళారమ్మా. ఓహో, ఆ సందు చూసుకొనే వీడిలా తాగుడు తందనాలు అంటూ చాలా ఛాలెంజ్లు చేస్తున్నాడు. ఎంతకాలం నుంచి కోరిక మనసులో అదిం పెట్టుకొని ఉన్నాడో, సందు దొరకగానే రెచ్చిపోయి విచ్చలవిడిగా బజాన పడ్డాడమ్మా. అదా సంగతి. ఆ మహారాణి గారు ఊర్లో లేరా? అందుకని వీడు విశ్వరూపం చూపిస్తున్నాడన్నమాట. అమ్మా, వాడు తాగి తూలుతూ ఉంటే నాన్ననే మించిపోయాడే. ఈయనేమో పిల్లడుగులు వేస్తుంటాడు, వాడు పుల్లడుగులు వేస్తున్నాడమ్మా. వేస్తారా? వేస్తారు, అద్దు ఆపు లేదు కదా. అమ్మా, ఇంకో గమ్మత్తైన తమాషా ఏంటో తెలుసా? నన్ను కౌగిలించుకొని తమ్ముడు, ఓ నా తమ్ముడు అంటూ చాలా ప్రేమలకు పోసాడమ్మా. నేను నీ కాపురం నిలబెడతానని మాటిచ్చానరా, అది నేను నిలబెట్టుకుంటాను రా అని. నేనెంత వద్దన్నా ఇప్పుడు వెళ్ళడం పద్ధతి కాదు అన్నా నా మాట వినకుండా మా మామగారింటికి తీసుకువెళ్ళాడమ్మా. అయ్యురామా, అంత తాగి తూరుతూ ఆయన ఇంటికి వెళ్ళాడా? నిన్ను తీసుకెళ్ళాడా? మీ మామగారు ఏమన్నారా? మంచిగా మాట్లాడా? చాలా గౌరవంగా మర్యాదగా లోపలికి పిలిచి ఇంకో 2 పెగ్గులు పోసి, నువ్వు చాలా గ్రేట్ గోపి, నువ్వు నా కూతురు కాపురాన్ని నిలబెట్టడానికి ఇలాంటి స్థితిలో కూడా చాలా రిస్క్ తీసుకొని వచ్చావని మెచ్చుకొని మంచి విందు భోజనం కూడా పెట్టారమ్మా. రేవతి చేయి నా చేతిలో పెట్టి తీసుకుని వెళ్ళమన్నారమ్మా. నిజంగానా బాసు? అంత మర్యాద ఇచ్చాడా? మరి రేవతి ఎదురా? ఊరుకో అమ్మా, నిజంగా అలా మాట్లాడితే ఎవడైనా ఊరుకుంటాడా? నీ పిచ్చి కాకపోతే. వీడు పిచ్చకి కోతిలా చేశాడమ్మా. ఆయనకి పిచ్చ కోపం వచ్చి అవుట్ గెట్ అవుట్ అని మెడ పట్టుకొని బయటికి గెట్టాడమ్మా. వీడికి మొత్తం తలకెక్కి నా ఆశలన్నీ చిత్తు చేశాడే, నా సంసారం నాశనం చేశాడు. ఏంట్రా వాసు నువ్వు అనేది? అవునమ్మా, వద్దు వద్దు అన్న వెళ్ళలేదమ్మా. వెళ్ళి ఆయన మీద సవాలు విసిరాడు. చివరికి ఎంత చెప్పినా వినకుండా ఆయన చొక్కా పట్టుకున్నాడమ్మా. అంత పెద్ద మనిషి వీడు చొక్కా పట్టుకుంటూ ఊరుకుంటాడా? తిరగబడ్డాడు. తాగి నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావా అని అడ్డమైన గడ్డి పెట్టాడే. పోలీసులు పిలిపించి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించి జైలు వేయిస్తారన్నాడమ్మా. అయిపోయిందమ్మా, అంతా సర్వనాశనం అయిపోయిందమ్మా. నేను వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు దాకా కూడా రేవతి తిరిగి నాతో ఈ రోజు కాకపోయినా రేపైనా కాపురానికి వస్తుందని ఆశ ఉండేదమ్మా. నా మావకి నేను మంచిగా మారానని నమ్మకం కలిగించొచ్చు అనుకున్నాను, కానీ అది ఇంకెప్పటికీ నెరవేరకుండా చేశాడమ్మా. అసలే మంట మీద ఉన్న ఆయన్ని రెచ్చగొట్టు మరి మంటకి దోశాడు. పంపించడమ్మా, ఇక ఈ జన్మలో రేవతి నాతో కాపురానికి పంపించడు. ఒకవేళ ఆయన ఏ కారణం చేత అయినా మెత్తపడి అయ్యో కూతురు జీవితం నాశనం అయిపోతుందని ఆలోచించి వాసుతో కలిసి కాపురం చేయమన్నా రేవతి ఒప్పుకోదమ్మా. నా దగ్గరికి రాదమ్మా, రాదమ్మా. వీడేంట్రా సెల్ల మన జీవితానికి దాపరిచ్చాడు? కోడలు వస్తుంది, నీతో కాపురం చేస్తుంది, నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఇలా చేశాడేంట్రా? వీడిని కొడుకు అనుకుని పెంచాను కానీ శత్రువులా తయారయ్యాడు. వీడిలాంటి వాడని తెలిస్తే చిన్నప్పుడే గొంతులు నీవు పారేసేదాన్ని. వీడికంటే వీడి పెళ్ళమే నయంలో ఉందిరా. అది కోపమంతా బయట పెడుతుంది, అర్థమయ్యేలా చేస్తుంది, అరుస్తుంది, కరుస్తుంది, అక్కస వెళ్ళగక్కుతుంది.
వీడేట్రా సెక్యూరిటీలో మన పత్రాన్ని కోరుతున్నాడు. ప్రేమ నటిస్తూనే పగ తీర్చుకుంటున్నాడు. నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు రా. అటు నీ కాపురాన్ని సరిచేస్తాను అంటూనే దాని కాపురానికి రానివ్వకుండా చేశాడు. ఇటు వ్యాపారం చేసి ఎదుగుదామని చూస్తే పెట్టుబడి రానివ్వకుండా అడ్డుపడుతున్నాడు. నువ్వెక్కడ పెద్దవాడు అయిపోతావోనని కుళ్ళుకుంటున్నాడు రా. అందుకే నీ ఎదుగుదలకు అడ్డుపుల్ల వేస్తున్నాడు. ఏంటమ్మా నువ్వు అనేది? నా ఎదుగుదలకు అడ్డుపుల్ల వేశాడా? అవునరా, నీ వ్యాపారానికి ఇల్లమ్మి ఆ డబ్బు పెట్టుబడిగా పెడదాం అనుకున్నాం కదా. కొనేవాళ్ళు వచ్చారు, చూశారు, సరే అన్నారు. డబ్బులు ఏర్పాటు చేస్తాము, సంతకాలు అవి కావాలి అన్నారా. ఇంతలో గోపి వచ్చి ఇల్లు అమ్మడానికి వీల్లేదని వాళ్ళని వెళ్ళగొట్టాడు. అలా శరీరా దాపురించి కేసు పెడతానని బెదిరించి బేరం చెడగొట్టాడు రా. ఇంత జరిగింది కదా, అసలు వాళ్ళు వచ్చే ముందు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదే? అంతా అయిపోయిన తర్వాత చావు కబుర్ చల్లగా చెప్తున్నావు. ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసురా. వాడిని గుమ్మలో చూడగానే నా కుడికన్ను అదిరింది. ఏదో చెడు జరుగుతుంది అనుకున్నాన్రా. అనుకున్నంతా జరిగింది. పెంచి పోషించి పెద్దదాన్ని చేసిన నేను పనికి రాకుండా పోయాన్రా. ఒరే వాసు, ఈ పాడుపడ్డ కొంప వాడి కన్న తల్లంట. ఎవ్వరు అమ్మడానికి వీల్లేదంట్రా. నాకంతా తెలుసులే. ఆఫీస్కి వచ్చి నాకు కూడా క్లాస్ పీకాడు. అలాగా? అంతేనమ్మా, వాడంతే. పైకి ఒక మాట, లోపల ఒక మాట. బాగా డబ్బు మదం పట్టి తన్నుకుంటున్నాడు. లేకపోతే మా మామగారితో అంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడా? నీకు ఇంటి మీద హక్కు లేదంటాడా? ఎవరు కొనడానికి వీల్లేదంటాడా? పైకి నన్ను క్షమిస్తున్నట్టు నటిస్తూ ఆదుకున్నట్టు నటించి నాకేదో చిన్న ఉద్యోగం వచ్చి పెద్ద ఫోజు కొడుతున్నాడే. నన్ను తన పోస్టులో కూర్చోబెట్టమని పాపం నందిని అంటే అదే కాకుండా చేశాడు. పేరుకి పనిచ్చాడు కానీ నన్ను ఇంకా చిన్న చూపు చూస్తూ పక్కన పెడుతున్నాడే. రేవతి ఇంట్లో గొడవ చేసి నా జీవితంలో సుఖ సంతోషం లేకుండా చేశాడు. చూస్తానమ్మా, వాడంతా చూస్తాను. నేను అలాగే పక్క నుండి నటిస్తూ సమయం చూసి వెన్నుపాటు పొడిస్తాను. బయట పడకుండా నేను వాడిని బజారు పాలు చేస్తానమ్మా. ఈ వాసుతో ఆటలాడితే ఎవడు బాగుపడ్డ నిరూపిస్తాను. వాణ్ణి ఇంకా ఇంకా తాగుడికి బానిసం చేస్తాను. వాడి తాగుబోతం చేస్తే నీకేంట్రా లాభం? ఉన్నాయమ్మా, చాలానే ఉన్నాయి. వాడు 8 సంవత్సరాల నుంచి స్పానర్ పట్టుకొని కష్టపడడానికి అలవాటు పడ్డాడు కదా. ఈ రోజు స్థితి మారిందిగా, విశ్రాంతి కావాలని వాడు మనసు కోరుకుంటుంది. అందుకే చుక్క పడగానే వాడు హాయిగా ఫీల్ అయ్యాడు. తాగుడులో సుఖం వాడికి తెలిసొచ్చింది. ఎంతైనా మీ ఆయన రక్తమే కదా వాడిలో కూడా ఉన్నది. మీ ఆయనేమో చీప్తో చీప్ అయిపోయాడు. వీడిని మాత్రం క్లాసులో మాస్ అయ్యేలా చేస్తానమ్మా. నేను ప్రతి క్షణం వాడి పక్కనే నీడలా ఉంటాను. ఏదో ఒకటంటూ వాడి మనసులో నా మూలంగానే నా తమ్ముడు సంసారం చెడిపోయింది అని ఫీల్ అయ్యి మళ్ళీ మళ్ళీ తాగేలా చేస్తాను. వాడి బతుకు వాడిని బతకనీయకుండా వ్యాపారానికి అడ్డు తగిలేనే అని బాధపడి బాటిల్ ఎత్తేలా చేసి గజ్జి తాగబోతుని చేస్తాను. వాడు పూర్తిగా పతనమయ్యి మళ్ళీ వాడి వీధిలో నిలబడేలా చేస్తాను. వాడు ఇక ఈ జన్మలో మారలేడమ్మా. అదంతా అయ్యే పనేనా వాసు? ఎందుకవదమ్మా? పెళ్ళైన మొదటి రోజు నుంచి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు మీ ఆయన తాగుడు మానిపిద్దామని. మానిపించగలిగావా? అది అలాంటి వ్యసనం అమ్మా. చుక్క రుచి తెలవకుండానే ఉండాలి. అది ఒక్కసారి గొంతు దిగిందనుకో ఎవడైనా సీసాలో దిగడమే తప్ప బయటకొచ్చే సమస్యే లేదు. వాడు అవుట్, నేను ఇన్ను. మధ్యలో వాడి పెళ్ళ ఉందిరా, ఆ విషయం మర్చిపోయావా? మర్చిపోవడమా? నో. వీడిలా తాగుబోతైతే వాడికి ఆవిడికి మధ్య చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. వీడిని అసహించుకుంటుంది. వీడు విరక్తి చెందుతాడు, నేను వాదారుస్తాను. మందు పోసి నా గుప్పెట్లోకి తీసుకుంటాను. ఆ గ్యాప్ మళ్ళీ పోడ్చనంత దూరం చేస్తాను. నేనంటే మంచి అభిప్రాయం ఉన్న నందినిని ట్రాప్ చేసి నేను సాధించాల్సింది సాధిస్తానే. ఏమంటావమ్మా? నువ్వు చెప్పేది వింటుంటే ఆనందంగానే ఉందిరా, కానీ డౌట్ ఏం పెట్టుకోవద్దమ్మా. నీ ఆనందం మహానందం అయ్యేలా చేస్తాను. కార్లు బంగ్లాల్ని సొంతం చేస్తానే. పట్టు చీరలు 7 వారాల నగలు కొనిస్తాను. నేను అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతుందమ్మా. ఆ వాడ బండి అవడం, ఈ బండి వాడవడం ఖాయం. వాసు, అదే జరిగితే అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుందిరా? నువ్వు ఆ స్థాయికి వస్తే నీ మావే దిగొచ్చి రేవతిని నీ చేతులు పెట్టి ఇంకోసారి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడ్రా. జాగ్రత్తగా నడుచుకోరా, బయటపడి ప్రమాదంలో చిక్కుకోకు. ఏంటే భాగ్యం, కుక్కతోకకు రాయి కట్టి సరి చేయాలనే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టున్నావు. కొడుకేమిటి జాగ్రత్తలు చెబుతున్నావు? నా కొడుకంటే ఎప్పుడు అలాగే మాట్లాడతావు. నువ్వేంటి షాప్ కట్టేసి వచ్చావా? కట్టేసి వచ్చాలే. నువ్వేమిట్రో ఎలా వచ్చావు? ఏరా
ఈ ఇల్లు మీ ఇద్దరి పేరు మీద ఉందని ఇది అమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేద్దాం అనుకున్నావా? రేయ్, మీ ప్లాన్ తలకిందులు చేయటానికేరా దేవుడు టయానికి నా కొడుకుని ఇక్కడికి పంపించాడు. పంపాడు. వాడికి నీకు నా కొడుకు ఎదగడం ఇష్టం లేదు. అయినా మా బతుకులతో ఆడుకునే వాళ్ళు మీరేం బాగుపడతారులే. ఓ నా పిచ్చి భాగ్యం, పిల్లి శాపాలకి ఉట్లు ఊడి కింద పడవే. నీ శాపాలు వాడిని ఏమీ చేయలేవు. ఏమీ చెయ్యు. ఒకసారి వీధిలోకి వెళ్ళి నీ కొడుకుని చూడు. నా కొడుకు అని సంకలు కొట్టుకుంటావుగా. వాడు తాగి రోడ్ల మీద దొర్లుతున్నాడంట. ఏంటి ఉన్నమాట అంటే అమ్మమ్మే చేస్తున్నావు? ఏదిరా ఉన్నమాట? వాడు తాగుతున్నాడని వాగటం ఉన్నమాట. ఇదిగో, వాడు తాగటం అంటే హరిశ్చంద్రుడు అబద్ధం ఆడినట్టే, శ్రీరామచంద్రుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టే. ఏం పోలిక, ఏం నమ్మకం, ఎంత నమ్మకం. తాగి దొర్లినా నీకు తపస్సు చేసుకునే మునిలాగానే కనిపిస్తాడు. తాగుబోతాడు ఎప్పుడు గొప్పవాళ్లాగానే కనిపిస్తాడు. ఈ రోజు నుంచి నువ్వు వాడు కలిసి భుజాల మీద చేతులు వేసుకుని స్టెప్పులు వేసుకుంటూ వీధుల వెంట తిరగండి. ఆహా, ఏం తండ్రి కొడుకులని జనం కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. పిచ్చి పిచ్చిగా బాగా వెంట పళ్ళు రాళ్ళ కొడతా, జాగ్రత్త. నేనే నీకు లోకం అయ్యానయ్యా. నా మీద ఒంటికాల మీద లేవడం కాదు. నీ కొడుకులిద్దరూ నీకు సమానం అయితే వీడి సంసారం కుదురు పడకుండా తాగి వీడి మామగారింటికెళ్ళి గొడవ చేసి రేవతిని కాపురానికి రానికుండా చేశాడే ఆ గోపి, వాడి పళ్ళు రాలగొట్టు. వీడు వ్యాపారం చేసి ఎదగకుండా ఇంటి బేరానికి అడ్డుపడి వీడి జీవితాన్ని నాశనం చేసిన వాడి పళ్ళు రాలగొట్టు. ఏంటే, వాడు తాగి మాధవరావు ఇంటికెళ్ళి గొడవ చేశాడా? నమ్మకం లేకపోతే వెళ్ళి అడిగిరా, నీ కళ్ళు తెరుచుకుంటాయి. అయినా తాగాడా అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? వాడు తమరపుత్రుడే కదా, మీకు ఇష్టమైన కొడుకు, మీకు ఇష్టమైన అలవాటు చేసుకున్నాడు. అరవకు, నీకు అంత అనుమానం ఉంటే వెళ్ళి ఆరాతి. ఇంతకాలం తండ్రిని ఎదిరిస్తూ వాసును సమర్థిస్తూ వాడితో కాపురానికి వస్తానంత రేవతి. వాడెళ్ళి వాళ్ళ నాన్న చొక్కా పుచ్చుకునేసరికి మా నాన్న పంపందే కాపురానికి రాను అని తేల్చి చెప్పిందంట. అయినా బుద్ధిని వాడు ఎవడైనా తాగి అక్కడికి వెళ్తాడా? వద్దనే అని నేను చెప్తున్నా వినకుండా, మందు తలకెక్కించుకున్న మాట వినకుండా మరీ తీసుకుని వెళ్ళాడు. వాడు అలా చేశాడంటే నేను అసలు నమ్మను. ఇందాక నా నాన్న కుక్కతోక లాంటిదే కదా నీ బుద్ధి కూడా, నువ్వెందుకు నమ్ముతావు? కరెక్ట్ గా చెప్పావురా వాసు. ఆపండి, ఇంకా ఆపండి. తెలుసుకుంటా, ఖచ్చితంగా తెలుసుకుంటా. మీరు చెప్పేది తప్పని తెలిస్తే ఇద్దరిని నరికి పోగులు పెడతా. వస్తాను. ఏమయ్యా, ఇంత రాత్రి ఎక్కడికి? తెల్లారాక వెళ్ళి తెలుసుకుందు కానీ. రేపటిదాకా ఆగేది లేదు, వస్తా. ఒరేయ్, ఈయన ఆవేశంగా వెళుతున్నాడ్రా. ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఆయన ఎక్కడికి వెళ్తాడమ్మా? అలా వీధి చివరికి వెళ్ళి పెగ్గేసుకుని వస్తాడు. అంతా తలకిందులైపోయింది. ఎందుకు అలా చికాకు పడుతున్నావు? నీ బాధంతా రేవతి గురించేగా. ఎలాగోలాగా నేను చక్క పెడతానులేరా. ఏంటి, నువ్వు చక్క పెడతావా? అవునరా, నేనే చక్క పెడతాను. నువ్వు రేపు నాతో పాటు గుడికిరా. ఏంటమ్మా, గుళ్ళు గోపురాలు మొక్కులు కొబ్బరికాయలు కాపురాలు నిలబెట్టవమ్మా. తపస్సు చేసే వాళ్ళకి దేవుడు అంత తేలిగ్గా ప్రత్యక్షం కాడు. మన మొర ఏ దేవుడు వింటాడే? మన బుద్ధికి ఎవరు సహాయం చేస్తారు? ఒరేయ్, రేపు నేను మొరపెట్టుకునేది దేవుడితో కాదురా, రేవతితో. రేవతితోనా? అది గుడికొస్తానందా? ఒరే పిచ్చి సన్నాసి, రేపు శ్రావణ శుక్రవారం రా. అది కూడా గుర్తులేదా? మర్చిపోతే ఎలా? అవునమ్మా, కరెక్టేనే. ప్రతి శుక్రవారం రేవతి అమ్మవారి గుడికొస్తుంది. అలాగే రేపు కూడా వస్తుంది. నేను రేవతిని కలిసి నీ బాధను వివరించి తనకి నచ్చజెప్పి ఒప్పించి కాపురానికి వచ్చేలా చేస్తానురా. ఆల్ ది బెస్ట్ అమ్మా. అమ్మవారి గుడిలో మంచి సెంటిమెంట్ డైలాగులు చెప్పి ఎలాగైనా రేవతి ఒప్పించమ్మా. నేను చూసుకుంటానులేరా. సరే పద, అన్నం తిందు గాని. సరే అమ్మా. శుక్రవారం రేవతి గుడికొస్తుంది. అదే కాకుండా ఈరోజు చాలా మంచి రోజు, తప్పకుండా వస్తుందన్నావు.
నేను మాట్లాడి నచ్చ చెబుతా మిమ్మల్ని కలుపుతానని అన్ని మాటలు చెప్పి గుడికి తీసుకొని వచ్చి దిక్కులు చూస్తూ నిలబడ్డావేంటి? అసలు రేవతిని రాలేదు కదరా, నేనెవరితో మాట్లాడాలి? ధ్వజస్తంభంతోనా అష్టబంధాలతోనా? అసలు వస్తుందంటావా? నువ్వు మాట్లాడి రూట్లో పెడతావా? తప్పకుండా వస్తుందిరా, వచ్చి తీరుతుంది. ఆడవాళ్ళ ప్రయాణాలకి కాస్త ఆలస్యం అవుతుందిరా, వెనక ముందు వచ్చేస్తుందిలే. ఒరేయ్, రేవతి వచ్చాక తను కస్సుబుస్తులాడినా నువ్వేం మాట్లాడుకు. కాస్త తగ్గి తల వంచుకొని నిలబడు, అర్థమైందా? తుస్సున మాట జారి అంతా రసాబాస్ చేయకు. మీరిద్దరూ వాళ్ళింటికెళ్లిన విషయంలో తప్పంతా గోపీదే. తాగి లేకీగా ప్రవర్తించాడు, నానా గొడవ చేసి మీ నాన్న పరువు తీశాడు. తప్పంతా వాడిదే, నీకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడి రేవతిని మెప్పించి తన మనసు మార్చాలి. ఇంతకాలం వాడు గొప్పవాడు, మంచివాడు, వాడిలా మారితేనే కాపురానికి వస్తాను అంది. కానీ ఈ రోజు వాడిని అసహించుకోవాలి. వాడి నీడ కూడా నీ మీద పడ్డానికి వీల్లేదు వాసు అని రేవతి అనేలా చెయ్యాలరా, అర్థమైందా? అయిన తల్లి, పూర్తిగా అర్థమైంది. నువ్వెలా అంటే అలా అమ్మా, స్టాప్ అంటే స్టాప్, మూవ్ అంటే మూవ్. అయినా ఎన్నిసార్లు నాకు ఇలా కౌన్సిలింగ్లు ఇస్తావు? ఒరే, జాగ్రత్తగా ఉండడం కోసమేరా మిమ్మల్ని కలుపుతాను కలుపుతాను అని ఎంతకాలం అన్నాడు, ఆశ పెట్టాడు. ఇప్పుడు అసలు మాట్లాడే అవకాశం, అర్హత లేకుండా చేసుకున్నాడు. మనకు మరో దారి లేదురా. బతివాలో బావాలో కాళ్ళు గట్టలు పట్టుకునైనా సరే తనని ఒప్పించి కాపురానికి రప్పించాలి. అమాయకంగా ప్రాధాయపడాలి, సరేనా? రేవతి కారు వచ్చింది. ఇదేంటి, కుక్క పిల్లలాంటి అత్తగాని వెంటేసుకొని వస్తుంది అనుకుంటే నక్కను వెంటేసుకొని వచ్చింది పిల్లి కదే, పులి. పైగా నక్కబుద్ధులున్నాయి. నేను ఇక్కడ కనిపిస్తే నువ్వు నన్ను రేవతిని కలపడం కాదు, నన్ను కాలగర్భంలో కలిపేస్తాడే. అమ్మా, అప్పుడు నీకు పుత్ర శోకం, నాకు పిండ ప్రధానం. అరికాలు చెవట్లు పడుతున్నాయి, గుండె దడదడలాడుతుంది. ఇప్పుడు ఎలాగమ్మా? ఎదురు పడితే చావు, దాక్కుంటే దరిద్రం. అమ్మా, ఓ పని చేద్దాం, నువ్వు రావే. రావే. ఎక్కడికి రా? అమ్మ రేవతి, పదండి. వారికి ఎదురుపడాలంటే నాకెందుకో భయంగా ఉంది. ఎందుకురా మరి అంతగా భయపడతావు? చేస్తా చూస్తానని ఆశ పెట్టే వాళ్ళ మీద ఆధారపడడం కంటే కాదు కుదరదు అనే వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం మేలు అంటారు. ఒరే, ఒకసారి కాకపోతే ఒకసారైనా కరుణిస్తారా? వాసు, ఆయన ఇంట్లో ఆయన అవమానపడ్డానికి కారణం గోపి, నువ్వు కాదురా. ఆ గోపి గురించి చెడ్డగా 4 మాటలు ఎక్కువ చెప్తే మళ్ళీ వాళ్ళ మధ్య శత్రుత్వం మొదలవుతుంది. నువ్వు నీ మంచి దక్కించుకో, కాళ్ళు పట్టుకుని బతివిలాడు. మరీ అంతగా మొండితనానికి పోయి ఆయన బిగదీసుకున్నా, నిన్ను 4 తన్నినా రేవతికి కోపం వస్తుంది. అప్పుడు తనే తిరగబడుతుంది. ఆ తర్వాత ఆయన దిగొస్తాడ్రా. అందుకే భయపడుతున్నట్టు నటించు, కానీ భయపడకు. రా చెప్తాను. ఏమో అమ్మా, నువ్వు చెప్తుంటే బాగానే ఉంది, కానీ ఇదంతా జరిగే పనేనా? నువ్వు రారా చెప్తాను, రా. రమ్మంటుంటే. నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? వదిన గారు ఎలా ఉన్నారు? అమ్మా రేవతి. అమ్మా రేవతి, బాగున్నావా? చాలా రోజుల తర్వాత చూశాను, అలా ఉన్నావేంటమ్మా? ఇన్నేళ్ల తర్వాత ఎదురు పడితే అత్తయ్య అని ప్రేమగా ఆప్యాయంగా సంతోషంగా పలకరించాల్సింది పోయి ఏంటమ్మా ఇది? చూడండి, ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుందామని వచ్చాను. బంధుత్వాలు బంధాలు గుర్తు చేస్తూ డిస్టర్బ్ చేయొద్దు.